what are the laws that every individual should know about? సో ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చిందండి. ఓకే, మన భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 14 తీసుకుంటే వాళ్ళు రిచ్ అయినా పూర్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఏజ్, రిలీజియన్, సెక్స్, ఎవ్రీథింగ్. సో చట్టం ముందు అందరూ సమానులే, చట్టం మూలంగా అందరికీ సమానమైనటువంటి రక్షణ ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 14 మనకి చెప్తుంది. అలాగే భారత రాజ్యాంగంలో మరికొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 15 చూసుకున్నా కూడా ఈ ఎటువంటి తేడాలు ఉండొద్దు. అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇలాంటి తేడా ఉండకుండా వాళ్ళకి సమానమైనటువంటి ప్రొటెక్షన్ ఉండాలి, ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అలాగే రాజ్యాంగం ప్రకారం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కైండ్ ఆఫ్ పే ఫర్ పర్ఫార్మెన్స్. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళని తేడా లేకుండా సమానమైనటువంటి వేతనం అంటే ఈక్వల్ సాలరీ కూడా ఉండాలని చెప్పేసి మనకి భారత రాజ్యాంగం చెప్తుంది. సో చట్టాల బదులు నేను రాజ్యాంగం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ చట్టాలన్నీ కూడా రాజ్యాంగంతోనే ముడిపడి ఉంటాయి. ఇప్పుడు కొద్దిమంది మీరు చూస్తే గనక నా గురించి ఇలా మాట్లాడాడు, నా గురించి అలా కామెంట్ చేశాడు అని చెప్పేసి కొంతమంది కేసు పెట్టాలనుకుంటారు. కానీ మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం చూసుకుంటే సో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సీఎం కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఏ ప్రజాప్రతినిధి కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు. So I have right to freedom, okay, freedom of speech. I have that right. So I can express what I mean to say. కానీ ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, బట్ స్టిల్ యూ నీడ్ టు కీప్ క్వైట్, బట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కన్వే టు ద అపోజిట్ పర్సన్. అలాగే ఒక ఆర్టికల్ 21 ప్రకారం మనకి 21A ప్రకారం ఒక ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ మనకు ఉంటుంది. ఓకే, లిబర్టీ ఆఫ్ లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అంటే ఒకరి జీవితాన్ని ఒకరు ఎవ్వరు కూడా ఆపలేరు. నువ్వు ఒక జాబ్ చేయాలనుకుంటున్నావు, మీ మదర్, మీ ఫాదర్, ఈ సొసైటీ ఎవరైనా సరే ఆ జాబ్ చేయొద్దు అనే అర్హత ఎవరికి లేదు. ఎందుకంటే పంజాబ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయికి తను జాబ్ చేయాలని ఉంది, ఇక్కడ జాబ్ దొరకట్లేదు. సో బార్ అండ్ రెస్టారెంట్ లో తనకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. నువ్వు మన కమ్యూనిటీ అమ్మాయి, నువ్వు వెళ్ళి బార్ అండ్ రెస్టారెంట్ లో పనిచేసావు, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, సో హౌ డే టు వర్క్ దేర్ అని చెప్పేసి ఆమె రిస్ట్రిక్ట్ చేసి అక్కడ పని చేయకుండా ఆమె హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు చెప్పేసింది ఇది రాజ్యాంగ విరుద్ధం, ఎవరైనా ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, బార్ అండ్ రెస్టారెంట్ లో ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. వీళ్ళేమంటారు, మన సాంప్రదాయ ప్రకారం చూసుకున్నా కూడా అక్కడ తాగిన వాళ్ళు ఉంటారు, సేఫ్టీ ఉండదు, తాగిన మత్తులు ఏమైనా అకృత్యాలకు పాల్పడవచ్చు, వాళ్ళ పాయింట్ వాళ్ళు మాట్లాడుతారు. కానీ చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మాత్రం మనకిష్టమైన ప్రొఫెషన్ మనం తప్పకుండా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలాంటి విషయాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అలాగే మీరు చట్టాల గురించి ప్రస్తావించారు కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే సపోజ్ ఎవరైనా అకారణంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారనే కారణాలు మనం తెలుసుకోవచ్చు వాళ్ళని అడిగి. అలాగే పోలీసులు మనకి ఎవరైతే మన అడ్వకేట్ ని సంప్రదించుకోవడానికి వాళ్ళు అవకాశం ఇవ్వాలి. మన ఫ్రెండ్స్, మన బంధువులు, మన వెల్ విషర్స్ అందరికీ తప్పకుండా ఇన్ఫర్మేషన్ చేరవేయండి అని చెప్పేసి వాళ్ళు మనకి అవకాశం ఇవ్వాలి. ఆ వెసులుబాటు కూడా వాళ్ళు కల్పించాలి. ఎందుకంటే మీ దగ్గర ఫోన్ లేకపోవచ్చు, మీ దగ్గర ఫోన్ ఉంటే మీరు ఫోన్ చేస్తారు కదా. పేదవాడిని అరెస్ట్ చేసారు అనుకో, వాడు ఎవరికి ఫోన్ చేయాలి? ఊరు పెద్దకు ఫోన్ చేస్తే ఆయన ఇంకెవరిని అడ్వకేట్ తీసుకొచ్చి వాడికి న్యాయం చేసేట్టు చేస్తాడు. కాబట్టి ఇటువంటి విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక 100 కోట్లు ఉన్నోడు పోయినా సరే, ఒక రిక్షా దగ్గర పోయినా సరే, పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసులు విధిగా అతన్ని కూర్చోబెట్టి చెప్పండి సార్ హౌ మీ అసిస్ట్ యూ అని చెప్పేసి అడ్రస్ చేయాలి. అంతేగాని డబ్బున్నోళ్ళు పోతే ఒక రకంగా, పేదవాడు పోతే ఒక రకంగా చేయకూడదు. ఫార్మర్ డీజీపీ గారు చెప్పినప్పుడు ఏం చెప్పారు తన డీజీపీ గారు, ఈవెన్ రోడ్డు పైన పోయే ఒక బాటసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నాకు ఒక అన్యాయం జరిగిందంటే చెప్పండి సార్ హౌ మే అసిస్ట్ యు సార్ అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పాడు. ప్రాక్టికల్ గా చూస్తే మనకి అంతే జరగదు. చేతికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి, ఖద్దరు బట్టలు ఉన్నాయా లేవా, కారులో వచ్చాడా, నడుచుకుంటూ వచ్చాడా, ఈ సోషల్ స్టేటస్ బట్టే కొద్దిమంది పోలీసులు ఆ విధంగా ట్రీట్ చేస్తారు. చాలా మంది పోలీసులు మంచోనే, కొద్దిమంది అట్లా ట్రీట్ చేస్తారు, అది తెలుసు. నేను స్వయంగా పోయినా కూడా నిలబెట్టి మాట్లాడి సరిగా రెస్పాన్స్ ఇవ్వకుండా సందర్భాలు కూడా ఉన్నాయి. దో ఐ ప్లే కీ రోల్ ఇన్ టు సో మెనీ యాక్టివిటీస్, బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్.